నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ గారు. నమస్తే అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అండి. రామకృష్ణ గారు, ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో న్యూస్ చూసే ఉంటాం. ఓకే, 100 కోట్ల చేతులు మారుతున్నాయి, బెట్టింగ్ జోరుగా సాగుతోంది సంక్రాంతి పండుగ సందర్భంగా అంటూ మెయిన్ పాపులర్ వార్తాపత్రికల్లోనే మనం ఈ వార్తలు చూసాం. ఏం చెప్తారు? ఏంటి పరిస్థితి, ఏపీలో పరిస్థితి? అంటే సంక్రాంతి పండుగ అంటే ఏంటి, ఏ రకమైనగా జరుపుకుంటూ ఉన్న సంక్రాంతి పండుగ ఏ రకంగా మారింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? సరే, సంక్రాంతి అన్నప్పుడు మనకు తెలిసిన సంక్రాంతి ఏంటంటే ఇంటి ముందు ముగ్గులు వేయటం, పిండి వంటలు వండుకోవటం, అదేవిధంగా గంగిరెద్దులు, హరిదాసులు, చాలా కలర్ఫుల్గా. అవును, సరే, పల్లెల్లో ఉండే వాళ్ళకంటే రైతులు, తర్వాత ధాన్యం ఇంటికి రావటం, ఇదంతా పల్లెల్లో రైతుల వ్యవహారం. నేను సిటీలో ఉన్నా కూడా చెప్తున్నాను. సో పెద్దలకి కొన్ని ప్రాంతాల్లో పెద్దలకి బట్టలు పెట్టుకోవడం, ఆ రోజు పొంగల్ పెట్టుకొని బట్టలు పెట్టుకోవడం, కనుమ రోజు పశువులకు పూజ చేసుకోవడం, అంటే రైతువారీగా ఉండేవాళ్ళైతే ఇట్స్ ఎ బిగ్ ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్. సూర్యదేవుడికి సంబంధించి అని అంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇన్ఫ్యాక్ట్ రైతులు లేకపోతే సాధారణ జనాభా అయితే మాత్రం దేవుడితో సంబంధం లేకుండా, దేవుడి నిమిత్తం లేకుండా అందరూ కలిసిమెలిసి ఒక కోలాహలంగా ఆనందంగా జరుపుకునే ఒక అద్భుతమైన పండగ సంక్రాంతి. ప్రకృతి పండగ అంటే ఆ టైంకే రైతుల ఇళ్లకు ఆ ధాన్యాదులు అన్నీ వస్తాయి కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి మన పాఠ్య పుస్తకాలలో కూడా ఇదే చదువుకున్నాం. సంక్రాంతి పండుగ ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే కూడా ఈవెన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీస్లో కూడా సంవత్సరం అంతా జొన్న సంగటో లేకపోతే రాగి సంగటో తిని ఉన్న ఫ్యామిలీస్లో కూడా సంక్రాంతి పండుగ రోజు వరి అన్నం వండుకొని ముద్దపప్పు చేసుకొని దాంట్లో అంతా ఒక చుక్క 2 చుక్కలో నెయ్యి వేసుకొని ఆ రకంగా ఆ పండగని అంత ప్రాశస్త్యంగా ఆనందంగా జరుపుకునేవాళ్ళు. ఇవాళ పండగ ఏ రకంగా తయారైందంటే కోడిపందాలు, గుండాట్లు, పేకాట్లు, క్యాసినోలు, రికార్డింగ్ డ్యాన్సులు, డబ్బులు, బెట్టింగులు, మద్యం, ఈ రకంగా తయారు చేశారు సంక్రాంతి పండుగని. అది మీరు నేను మాట్లాడడం కాదు, ప్రముఖ టీవీ ఛానళ్ళు, వార్తాపత్రికలు ఘోషిస్తూ ఉన్నాయి. 100 కోట్లు చేతులు మారుతూ ఉన్నాయి, 100 కోట్ల మద్యం తాగేశారు. ఇది సంక్రాంతి పండుగ. ఎక్కడి నుంచి మనం సంక్రాంతి పండుగని ఎక్కడికి తీసుకొచ్చాం అనేది కూడా ప్రభుత్వాలు ఇవాళ ఆలోచించాలి. ఏ రైతు సంతోషంగా ఉన్నాడని ఇన్ని 100 కోట్లు బెట్టింగులు పెట్టి, ఇన్ని 100 కోట్లు మద్యం తాగేసి, సంవత్సర కాలంగా మనం చూసింది ఏంటి? ఉల్లి రైతు నష్టాల్లో ఉన్నాడు, టమాటో రైతు నష్టాల్లో ఉన్నాడు, మామిడి రైతు నష్టాల్లో ఉన్నాడు, బంతి అంటే హార్టికల్చర్కి సంబంధించిన రైతులు నష్టాల్లో ఉన్నారు. ఏ పంటకి సరైన గిట్టుబాటు ధర రావట్లేదు. నష్టాల్లో ఉన్న రైతులు ఈ సంవత్సర కాలంగా మనం వాళ్ళు పండించిన ఉత్పత్తులు కూడా తెచ్చి రోడ్లపైన పారబోయటం మనం ప్రత్యక్షంగా చూసాం. అటువంటిది మరి ఈ 100 కోట్లు ఎవరి చేతుల్లో నుంచి ఎవరి చేతుల్లోకి మారుతున్నాయి? ఈ పందాలు ఆడుతున్న వాళ్ళంతా ఎవరు? పండగ రైతు పండగ, జరుపుతున్న జూదమంతా ఎవరు జరుపుతున్నారు, ఎవరు చేస్తున్నారు? ఆలోచించాలి కదా. సో ప్రభుత్వం ఆ దశగా ఆలోచించకుండా ఈ 100 కోట్లు చేతులు మారినప్పుడు ఎన్ని కుటుంబాలు వీధిన పడతాయి? సరే, లాభం వచ్చిన వాడికి, సంపాదించుకున్న వాడి సంగతి పక్కన పెడితే అవతల ఎంత లాభం వస్తే యువతలు అంత నష్టం జరుగుతుంది కదా. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి కదా. దాన్ని ఆపాలి కదా ప్రభుత్వం. సుప్రీంకోర్టు కోడిపందాలకి మీకు పర్మిషన్ ఇచ్చింది. ఇచ్చిన కోడిపందాలు ఏంటి? కత్తి కట్టకుండా కోడిపందాలు వేసుకోండి అని పర్మిషన్ ఇచ్చింది. కత్తులు కట్టకుండా ఇవాళ బర్రెల్లో కోడిపందాలు నడుస్తున్నాయా? గుండె ఆట ఆడుకుంటే ఆడుకోండి, పందాలు డబ్బులు లేకుండా, జూదం లేకుండా ఆడాలి. డబ్బులు లేకుండా, జూదం లేకుండా అక్కడ గుండె ఆట నడుస్తూ ఉందా? రికార్డింగ్ డాన్స్లకి ఏ సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చిందని, ఏ హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని, ఏ ప్రభుత్వ పరంగా రికార్డింగ్ డాన్సులు నడపొచ్చని అక్కడ అశ్లీల నృత్యాలు నడిపిస్తున్నారు అనేది ప్రభుత్వం సమాధానం చెప్పదా? మహిళల పట్ల అంత పెద్ద భారీ స్పీచ్లు ఇచ్చే సనాతని హిందూ ధర్మాన్ని పరిరక్షకుడు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలు ఆ రకంగా రోడ్ల మీద నాట్యాలు చేపిస్తామంటే, నృత్యాలు చేపిస్తామంటే అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా? వీటన్నిటికీ పైపెచ్చు, వీటన్నిటికన్నా ముఖ్యమైంది నైతిక విలువలకు సంబంధించి ప్రభుత్వం ఓ సలహాదారుగా ప్రముఖ ప్రవచనకర్తని పెట్టుకుంది.
అట్లే ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రముఖ ప్రవచనకర్తలు ఉన్నారు. వాళ్ళు ప్రజలకు అన్ని సూక్తులు నీతులు చెప్తూ ఉంటారు కదా. వాళ్ళు సూక్తులు నీతులతో పాటుగా ఏ వ్యవహారాన్ని ఏ ఆచారాన్ని ఎలా నడపాలో కూడా వాళ్ళు మనకు తెలియజేస్తూ ఉంటారు కదా. తెలియని వాళ్ళకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇంత 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 దరిద్రంగా ఒక పవిత్రమైన అద్భుతమైన పండగ ఇంత హీనంగా రాష్ట్రంలో జరుగుతూ ఉంటే వాళ్ళు సూచించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ముఖ్యమంత్రికి తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? అంటే ఈ దీని వరకు వాళ్ళు ఏమి చూడలేదా? మిగతాయి మాత్రమే పట్టించుకుంటున్నారు, దీని వరకు మాత్రమే వాళ్ళు చూడలేదు అనుకోవాలా? చెప్పొద్దా ముఖ్యమంత్రికి ఈ రకంగా ఉంటే నైతిక విలువల కమిటీల్లో మేము ఉండలేము చంద్రబాబు నాయుడు గారు, ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారు, 10 మందికి మంచి చెప్పేవాళ్ళం, మేము ఆ కమిటీల్లో ఉండి ఇవాళ రాష్ట్రం మీరు యువతని ఈ రకంగా పేకాట ఆడిచ్చి జూదమాడిచ్చి లేకపోతే కోడిపందాల్లో యువతలతో బెట్టింగ్ పెట్టించి లేకపోతే 100 కోట్లు మద్యాలు దాగిపిచ్చి ప్రభుత్వమే ఈ రకంగా చేస్తూ ఉంటే ఆ ప్రభుత్వంలో నైతిక విలువలు బోధించేదందుకు మేము దాంట్లో ఉండొచ్చునా ఉండొద్దునా ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారని మాట్లాడాల్సిన బాధ్యత ఆ ప్రవచనకారులపైన లేదా? అంటే అస్మదీయులైతే ఒక రూలు, తస్మదీయులైతే ఒక రూలా? మీకు నచ్చిన వాడైతే ఒక రూలు, నచ్చని వాడైతే ఒక రూలా? కళ్ళు మూసుకొని చూసి 3 రోజులు గడిచిపోతే వదిలేద్దామనే రకంగా ఉన్నారా 10 మందికి నీతి వాక్యాలు బోధించే ఈ ప్రవచనకర్తలు? అంటే బ్రహ్మశ్రీ ఈ ప్రవచనకర్తలు ఇలాంటి ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు మైక్ ముందుకు వచ్చి మాట్లాడతారు, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం పరుస్తూ ఉంటారు. బట్ మీరు అంటున్నట్టుగా ఎలాంటి సంక్రాంతిని ఎక్కడికి తీసుకొచ్చారు? దీని గురించి ఎవరు ఎందుకు స్పందించట్లేదు? మరి నేను అదే ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్లే కదా చెప్పాల్సింది, దాన్ని అడ్డుకట్ట వేయాల్సింది వాళ్లే కదా, బాధ్యత తీసుకోవాలి కదా. సంక్రాంతి పండుగ అంటే ఇది కాదు, మన పుస్తకాల్లో మన శాస్త్రాల్లో ఇగో ఈ రకంగా రాసి ఉంది, ఈ రకంగా ఉంది అని చెప్పాలి కదా. దాని గురించి మాట్లాడడానికి వాళ్ళు ఎందుకు బయటికి రాలేదు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రభుత్వం కంటే మనకు నచ్చిన ప్రభుత్వం ఉంది, మనకు నచ్చిన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏం జరిగినా పర్వాలేదు వదిలేస్తామనే దాన్ని ఇదే సాంప్రదాయం? విలువలు కాపాడే పద్ధతి ఇదేనా? ఆలోచించుకోవాలి పెద్దలు. సో పూర్తి భిన్నంగా సాంప్రదాయానికి భిన్నంగా నడుస్తూ ఉన్న ఈ పండగను చూసినప్పుడు ఖచ్చితంగా బాధ కలుగుతూ ఉంది స్వర్ణ గారు. అండ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా సంక్రాంతి పండుగ గురించి మాట్లాడామనుకోండి, కోడి పందాలు మన సంస్కృతిలో భాగం, గుండాట సంస్కృతిలో భాగం, రికార్డింగ్ డాన్సులు అని అంటే మేము విన్న వరకు చెప్తాను. అప్పట్లో సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వాళ్ళని మిమిక్రీ చేస్తూ వాళ్ళ వేషధారణ వేసుకొని వాళ్ళ పాటల్ని అనుకరిస్తూ డాన్సులు చేసేవారు. ఇవి రికార్డింగ్ డాన్సులు అనేది విన్నాం. బట్ ఇప్పుడు అవి కాదు రికార్డింగ్ డాన్సులు అంటే. 5 అమ్మాయిలు ఉంటారు, హాఫ్ న్యూడిటీ ఉంటుంది, కొన్ని దగ్గర అయితే చాలా అశ్లీలంగా కూడా చూసిన వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. చాలా బాధాకరం అనిపిస్తుంది. సాంప్రదాయం అంటే అది కూడా కొంత ప్రాంతంలోనే మేడం. మీరు ఇందాక కోడిపందాల గురించే మాట్లాడారు. కోడిపందాలు కొంత ప్రాంతంలో, ఎక్కడ ఆ భీమవరం ప్రాంతంలో, ఇటు వస్తే మాచర్ల ప్రాంతంలో, అది కూడా ప్రతి ఒక్కళ్ళు మాచర్ల ప్రాంతంలో కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు ఏమి కోడిపందాలు ఆడాలి. ఆ రోజు రాజులు 2 కొట్టుకోవడం, సైన్యాలతో కొట్టుకునేదానికన్నా అటునుంచి ఒక కోడిని ఇటు నుంచి కోడిని వదిలితే ఇవి కొట్టుకుంటే ఏది మిగిలితే అదే ఆ రాజ్యం. అంటే మనుషులు చనిపోయేదానికన్నా సరే పోను సామాన్యుల్లో కూడా కొంత ప్రాంతానికి పరిమితమై ఉన్న ఈ యొక్క ఇది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది కదా. అటు శ్రీకాకుళం నుంచి ఇవాళ మీకు చిత్తూరు వరకు ఎక్కడ చూసినా ఇదే గోల కదా. కడపలో చూసినా అదే మాట్లాడుతున్నారు, అనంతపూర్లో చూసినా మాట్లాడుతున్నారు, చిత్తూరులో చూసినా మాట్లాడుతున్నారు. అంటే ఇంతకు గతంలో ఎన్నడూ లేని కోడి పందాల జూదం ఇవాళ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వ్యాపిస్తే దాన్ని సాంప్రదాయం, పండగలో భాగం అని ప్రభుత్వం సమర్థించి దాంట్లో ఈ జూదాన్ని ప్రోత్సహించడం అనేది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు పద్ధతి, ప్రభుత్వం నడిపే తీరేనా అని కదా ఆ పెద్ద మనుషులందరూ మాట్లాడాల్సింది, క్వశ్చన్ చేయాల్సింది. గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నానిగారి ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున ఇది నడుస్తోంది, పెద్ద వార్తలు చూసాం మనం. వైసీపీ గవర్నమెంట్ మొత్తం రాష్ట్రం అంతటినీ జూదమయం చేస్తుంది అన్నారు. ఇప్పుడు వాళ్ళే కదా అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని గారు కేసును ఏదో నడిపించారని చెప్పి దాని మీద గోల్ చేసినప్పుడు నేనైనా కంటితో చూసింది లేదు. కానీ ఇవాళ ఇంకా మనకు ప్రత్యక్షంగా బోల్డ్ వీడియోలు వస్తున్నాయి. ఏది మనం మాట్లాడుతున్న ప్రతి దానిపైన వీడియో ఉంది. అవును. అయితే దాన్ని వచ్చిన వార్తాపత్రికల్లో వార్తను బట్టి ఆ రోజు ఖండించాం. ఆ రోజు ఒకటే అయినా కూడా నిజమా అబద్ధమా కంటిలో చూడకపోయినా
వార్తాపత్రికలో వచ్చిన వార్తను చేసి ఈ రాష్ట్రంలో ఇలా చేయటం, ఇలా రావటం తప్పు అని మాట్లాడింది. ఇవాళ పూర్తిగా రాష్ట్రం అంతా అదే చేస్తూ ఉన్నప్పుడు, రాష్ట్రం అంతా బెట్టింగ్లు జూదాలు నడిపిస్తూ ఉన్నప్పుడు, దానికి సంక్రాంతి పండగ అని పేరు పెట్టినప్పుడు ఇది నిజంగా పండగేనా అని అడుగుతుంది. దాన్ని కదా మాట్లాడాల్సింది, దాన్ని కదా నిలువరించాల్సింది. ఇది కాదు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఆ ఒక్క ప్రదేశంలో ఒక ఫామ్ హౌస్లో ఒకటి జరిగితేనే అంత గగ్గోలు పెట్టి దాన్ని రాష్ట్రం నాశనం అవుతుంది అని మాట్లాడిన పెద్ద మనుషులు ఇవాళ రాష్ట్రం అంతా జరిపిస్తూ ఉంటే, అసలు పైగా ప్రశ్నించడానికి నీతికి, న్యాయానికి, మంచికి, రాష్ట్రం కోసం నిలబడతానని వచ్చిన ఇంకొక సనాతని, లేటెస్ట్ సనాతని, అతను ఎక్కడున్నాడు? నోరు మెదపట్లేదు కదా. రాష్ట్రాన్ని డెఫినెట్గా యువత మొత్తాన్ని చాలా తప్పుదోవ పెడదోవ పట్టించే రీతిగా ఈ పండగనైతే మాత్రం వీళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. నేను మీ ద్వారా పొద్దున కూడా ఒక ఛానల్లో రిక్వెస్ట్ చేశాను, మళ్ళీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ నైతిక విలువలకు సంబంధించి ప్రవచించే పెద్ద మనుషులు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సంక్రాంతి పండుగ ఎలా జరపాలి అనే దానిపైన ఖచ్చితంగా ఒక ఇది చెప్పి వచ్చే సంవత్సరం నుంచి అయినా కూడా ఇటువంటి లేకుండా ఆపుతారు అనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. అలా జరగాలని కోరుకుందామండి. ఎస్, డెఫినెట్గా. తర్వాత ఇందాక మీరు ఆడపిల్లల అశ్లీలత గురించి కూడా మాట్లాడారు. యాక్చువల్ చట్టరీత్యా నేరం కదా అది, చట్టరీత్యా కూడా నేరం. కొన్ని వార్తాపత్రికలు చూసాం, ప్రత్యేకంగా వేరే రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చారు ఆడపిల్లల్ని అని ఈ వీళ్ళు చేసే ఈ పనికిమాలిన పనులకి. సో ఇదంతా కూడా ముఖ్యమంత్రికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, వాళ్ళే ప్రోత్సహిస్తూ ఉన్నారా? బాధాకరం అంతే. ఇలాంటి సంక్రాంతి కాదు మన సంక్రాంతి. ఎస్, డెఫినెట్గా ఈ సంక్రాంతి కాదు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు వాళ్ళ సంక్రాంతి. ఈ సంక్రాంతి కాదు, ఇది కాదు సంక్రాంతి, ఇది కాదు సంక్రాంతి. సంక్రాంతి వేరే రకంగా ఆనందంగా అన్ని కుటుంబాలు వాళ్ళ అందరూ కలిసి అద్భుతంగా జరుపుకోవాల్సిన సంక్రాంతి జూదంగా మారిపోవడం అనేది అత్యంత బాధాకరం. నెక్స్ట్, రాజధాని ప్రాంతంలో సీనియర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి సంబంధించి 1750 కోట్లతో నిర్మించడానికి ప్రభుత్వం తలపెట్టింది అని మనం ఎక్కడా చూసింది కాదు, స్వయాన మంత్రి నారాయణ గారి నోటి వెంబడే మనం విన్నాం. మీరేమంటారు? రామారావు గారు అంటే అందరికీ గౌరవమే. దో హీజ్ అపోజిషన్ పార్టీ లీడర్. అతను రాజకీయంగా ఉన్నంతకాలం రామారావు గారితో పాలసీల పైన కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. పాలసీల్లో వ్యవహారాలు ఏదన్నా తేడా ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎండగట్టింది. ఆయన మా పైన గెలిచారు, మేము ఆయన పైన గెలిచాం, అవన్నీ వేరే విషయం. కానీ బట్ తెలుగువాడిగా నందమూరి తారక రామారావు గారు అంటే డెఫినెట్గా ఒక మార్క్. ఆయన పట్ల ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది. నందమూరి తారక రామారావు గారు కోరుకునే టైప్ ఆఫ్ పరిపాలన అయితే అదైతే అయ్యి ఉండదు. 1750 కోట్లతో విగ్రహం పెట్టాలి అనేది అయితే అయ్యి ఉండదు. నందమూరి తారక రామారావు గారికి బహుశా ఉంటే ఏం కోరుకునేవాళ్ళు అంటే, ఆ 1750 కోట్లతో అవసరమైతే ఇంకొక 4 మెడికల్ కాలేజీలకు వస్తాయి డబ్బులు. ప్రైవేట్ పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇచ్చేస్తామంటున్నారు కదా, ఇంకో 4 మెడికల్ కాలేజీలకు వస్తాయి ఆ డబ్బులు. అది కాదు, మొత్తం మెడికల్ కాలేజీలు మొత్తం ఇప్పుడు మనకు పర్మిషన్స్ వచ్చి ఉన్న 10 మెడికల్ కాలేజీలు, వివిధ దశల్లో నిర్మించబడి ఉన్న, కొన్ని కంప్లీట్ అయినాయి, వివిధ దశల్లో ఉన్న మెడికల్ కాలేజీలు, వాటన్నిటినీ కూడా 10 పూర్తి చేసి ఒక క్లస్టర్గా ఏదన్నా ఫామ్ చేసి, ఎలాగో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, దానికి కూడా అవసరమైతే ఎన్టీఆర్ పులివెందల మెడికల్ కాలేజ్, ఎన్టీఆర్ మార్కాపూర్ మెడికల్ కాలేజ్, అలాగా మీరు పేరు పెట్టి ప్రతిదానికి ఎన్టీఆర్ పేరే పెట్టండి. కానీ 10 మందికి ఉపయోగపడే పని చేసి ఆ పేరు పెట్టుకోండి. లేదు ఇట్లా వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, మేమేదో పేరు పెట్టాం, మీకు నచ్చలా, దాని పేరు అవసరమైతే ఎన్టీఆర్ వెలుగొండ ప్రాజెక్ట్ అని పెట్టుకోండి. లేదా ఇంకో కొత్తది ఏదైనా రూపొందించారా 10 మందికి ఉపయోగపడేది, ఎన్టీఆర్ పేరు పెట్టండి, ఆ పనిని పూర్తి చేయండి. కానీ ఒక్క విగ్రహం కోసం ఒక ప్రాంతంలో తీసుకొచ్చి పెట్టి అన్ని వేల కోట్లు తగలేస్తామంటే డెఫినెట్గా నాకు తెలిసి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని హర్షించట్లేదు. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంది. వాళ్ళ మనసులు కూడా దీనికైతే ఒప్పుకోవట్లేదు. ఉన్న పదవిలో నుంచి దించేసి ఆయన పదవి లాగేసుకొని పదవి చిత్తుని చేసి ఆయన ఎన్ని మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారిని మనకు తెలుసు. సరే, ఓకే, రాజకీయాల్లోకి వెళ్ళటం ఇదంతా అనవసరమైన విషయం. కానీ
ఎన్టీఆర్ ఆత్మ ఏం చేస్తే హర్షిస్తుందో ఆ రకంగా 10 మందికి మేలు జరిగే రకంగా ఏదైనా పని చేసి దానికి ఎన్టీఆర్ పేరు 10 చోట్ల పెట్టండి. 10 మంది మహానుభావుడిగా చేతులెత్తి దండం పెట్టుకుంటారు. కానీ ఒక విగ్రహం పెట్టడం వల్ల ఆయన ఖ్యాతిని మీరు పెంచుతారు అంటే అది మీ భ్రమ. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ని మనం ఇన్ఫాంట్ బేబీ కింద చూడాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత అప్పుల్లో ఉన్నది మనం చెబుతున్న మాటలు కాదు, వాళ్ళు చెబుతున్న మాటలే. మొన్నటికి మొన్నే ఆర్బీఐ దగ్గరికి మరొకసారి అప్పుకు వెళ్ళారు. అండ్ రాజధాని నిర్మాణం అనేది ప్రారంభ దశలో ఉంది. అది ఇంకా కంప్లీట్ కాలేదు. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, మా భూముల సంగతి ఏంటని రైతులు కూడా వాపోతున్నారు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. వీటికి చాలా డబ్బులు కావాలి, చాలా చేయాలని ఉంది. బట్ అంత సామర్థ్యం సరిపోవట్లేదు అని స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చాలా బాధపడుతూ చెప్పిన స్పీచెస్ ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి. వాటి గురించి పరిగెట్టాల్సిన ప్రభుత్వం ఒక విగ్రహం దగ్గర ఆగుతున్నారేంటి అనేది ప్రశ్న. వారం వారం ఆర్బీఐ దగ్గరికి అప్పులకి వెళ్తున్నారు, వారం వారం అప్పులు తెచ్చుకుంటున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత దాదాపు 2 లక్షల పైచిలకు కోట్లు అప్పులు తీసుకొచ్చారు. అమరావతి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ భూముల్నే తనఖా పెట్టి మళ్ళీ ఆ భూముల్ని ద్వారానే వచ్చే డబ్బుతో అమరావతిని డెవలప్ చేసే పరిస్థితిలో అమరావతి ఉంది. రైతులకి ఇంత మటుకు ప్లాటింగ్ చేసి రైతుల భూములు రైతులకు క్లియర్ కట్గా అప్పచెప్పిన పరిస్థితి లేదు. ఎప్పటికి కంప్లీట్ అవుతుందా అని ఒక క్లారిటీ లేదు. సో అటువంటి పరిస్థితుల్లో తెస్తున్న అప్పులకి మళ్ళీ దాదాపుగా 1750 కోట్లు ఈరోజు మాట్లాడారంటే విగ్రహం కంప్లీట్ అయ్యేటప్పటికి దాన్ని ఎంత తీసుకెళ్తారో తెలియదు. అంత డబ్బును తీసుకెళ్ళి ఆ ఒక్క విగ్రహాన్ని దానికి మేము పెడతాం, ఇదేది పూర్తి చేయకుండా అని మాట్లాడడం. అమరావతి మీరు నేను కాదు, మీరు నేను అక్కడ ఏం భూములు ఇవ్వలేదు కాబట్టి మనం సరే వాళ్ళ గురించి కన్సర్న్ వ్యక్తం చేస్తున్నాం. కానీ మీరు ఆ ప్రాంతంలో ఉన్న రైతుల్ని ప్రశ్నించినా కూడా ఇదిగో ఈ రకంగా చేస్తా అంటున్నారు, ఇది ఎంతవరకు న్యాయం అని కనుక మనం అడిగితే ఆ రైతులే ఒప్పుకోరు. ఇవ్వట్లేదు కదా ఇప్పుడు రైతులు, కౌలు రైతులు. మొన్న మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో పెట్టిన మీటింగ్లోనే వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు ఆ ప్రాంత రైతులే 1750 కోట్లతో విగ్రహం పెడతామంటే ఇదిగో ఈ ప్రాంతానికి మొత్తానికి రోడ్లు ఇదంతా కంప్లీట్ అయిపోద్ది, మాకు ప్లాటింగ్ చేసి ఇవ్వండి అడుగుతారు తప్ప విగ్రహం పెట్టండి అని కూడా వాళ్ళు కూడా కోరుకోరు. సో అటువంటిది ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉంది అన్నప్పుడు ఇది ఒక పిచ్చి, ఒక వ్యామోహం తయారైంది. ఏదో విగ్రహం పెట్టడం వల్ల ఆ మనిషికి వీళ్ళు విపరీతమైన అతని పట్ల గౌరవం ఉంది అని చూపించుకోవాలి అనే ఒక తాపత్రయం ప్రయత్నమే తప్ప అక్కడ గుజరాత్లో మోడీ గారు సర్దార్ పటేల్ విగ్రహం పెట్టాడు అంటే భారతీయ జనతా పార్టీకి స్వాతంత్ర పోరాటంలో పాత్ర లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్టీల్ చేసి దొంగిలించుకొని వాళ్ళ నాయకుడిగా చూపించుకొని వాళ్ళకి ఏదో అందులో భాగస్వామ్యం ఉంది అని ఒక చరిత్రని తయారు చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో అతను నరేంద్ర మోడీ అక్కడ ఏదో చేశాడు. కానీ వీళ్ళు ఇక్కడ ఈ రకంగా చేయటం అనేది డెఫినెట్గా దాన్ని ప్రజలకు ఉపయోగపడే రీతిలో చేసి ఎన్టీఆర్ పేరు పెడితే 10 మంది హర్షిస్తారు. కానీ అదర్వైజ్ నాకు తెలిసి ఇది ఎవరు కూడా తెలుగుదేశం వాళ్ళే హర్షించట్లేదు అంటున్నా కదా, వాళ్ళ మనసుకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సో బాధాకరం ఇవన్నీ. ఇలా అయితే ఏపీ పరిస్థితి ఏంటి? అర్థం కాని గందరగోళ పరిస్థితిలో ఉంది ఏపీ ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు వచ్చి మాట్లాడినట్టు లోపల ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా ఆయన కూడా ఏపీ ఏంటి అని మాట్లాడలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. చెప్పలేని పరిస్థితి. మన్రేగాకి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కట్ చేస్తూ ఉంటే అడగలేని పరిస్థితి. ఆ పథకాన్ని తీసేస్తామంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేని పరిస్థితి. ఏడాదికి 3200 కోట్లు రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితి. ఒక దీనమైన పరిస్థితుల్లో వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటండి, మన టీటీడీ బోర్డు సభ్యుడిగా జంగా కృష్ణమూర్తి గారు రిజైన్ చేశారు. ప్రస్తుతానికి ఏపీలో ఇది పెద్ద హాట్ టాపిక్గానే మారింది. సో ఏం చెప్తారు మీరు? జంగా కృష్ణమూర్తి గారి రిజిగ్నేషన్ అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. బికాస్ హీ బీయింగ్ ఎ వెరీ హానెస్ట్ లీడర్, తన రాజకీయ జీవితంలో ఇంత మటుకు ఎక్కడ మచ్చలేంది. ఎక్కడో ఒక వార్తాపత్రికలో అతని మీద కావాలని వండి వార్చిన కథనాలను చూసి అతనికి ఇచ్చిన టీటీడీ అంటే తిరుమలలో అతను కాటేజ్ బిల్డ్ చేయడానికి ఇచ్చిన ల్యాండ్ని ఏదైతే ముఖ్యమంత్రి గారికి తెలిసి సీఎంఓ ద్వారానే టీటీడీలోకి వెళ్ళి టీటీడీలో అతనికి ల్యాండ్ మళ్ళీ అంటే యాక్చువల్గా మీకు ఇక్కడ అసలు 1 minute టైం తీసుకుంటాను. యాక్చువల్గా అది అలాట్మెంట్ కాదు, రీఅలాట్మెంట్. 2005లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి భూమి ఇవ్వటం జరిగింది అక్కడ కాటేజ్ కట్టడానికి.
అటువంటిది సరే అనివార్య కారణాల వల్ల ఆ టైంకి అప్పటికి మరి ఎందుకు జరిగిందో తెలియదు, వారు దాన్ని నిర్మించలేకపోయారు. దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసిన దాన్ని కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఆయన ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆయన కోర్టు ఆర్డర్ ఉంది, మళ్ళీ 2022లో ఇప్పుడు మళ్ళీ ఇచ్చి 23లో మళ్ళీ క్యాన్సిల్ చేశారు. సరే ఏదేమైనా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించినప్పుడు, రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఓకే చెప్పారు. సీఎంఓ నుంచి టీటీడీకి వెళ్ళింది, టీటీడీ దాన్ని ఓకే చేసింది. ఓకే చేసిన దాన్ని మళ్ళా ఒక వార్తాపత్రికలో 2 రోజులు కావాలని అతని పైన ఆరోపణలు, అతని పైన కథనాలు రాస్తే దాన్ని చూసి జంకిపోయి చంద్రబాబు నాయుడు గారు క్యాన్సిల్ చేయటం అనేది సరే అంత ఆ వ్యక్తి వరకే చూస్తారు. కానీ ఇన్ఫ్యాక్ట్ నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు బయటికి కనపడేంత ఇది యాదవుల పైన లేదు. యాదవ్ సామాజిక వర్గం పైన అతనికి ఇంటర్నల్గా అతనికి మనసులో అయితే ఒక వ్యతిరేక భావం ఉంది అనిపిస్తుంది నాకు. దానికి మీకు ఒక 2-3 ఉదాహరణలు కూడా చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ తెలుగుదేశంలో 94లో రామారావు గారు గెలిచిన టైంలో అంతకుముందు ఇక్కడ టీడీపీ ఎంపీలు గెలవటం జరిగింది. పివి నరసింహరావు గారు ప్రధానిగా ఉన్నారు. 91 పార్లమెంట్ ఎలక్షన్స్ అనుకుంటా. ఆ టైంలో ఇక్కడ టీడీపీ ఎంపీలు గెలిచారు. ఒక 5 ఎంపీలు టీడీపీ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, పివి నరసింహరావు గారికి మద్దతుగా, ఉపేంద్ర గారి నాయకత్వంలో. ఉపేంద్ర గారిని వీళ్ళని వదిలిపెట్టి కేపీ రెడ్డి యాదవ్ అని ఆరిన 5గురిలో ఒక ఎంపీ ఉన్నారు. వాళ్ళ టార్గెట్ అంతా రెడ్డి గారి పైనే పెట్టారు ఆ రోజు. తర్వాత ములాయం సింగ్ యాదవ్ ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. హరికిషన్ సింగ్ సూర్జిత్ సిపిఎం నాయకుడు ములాయం సింగ్ పేరు సూచించి ఆయన రష్యాకి వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అడ్డుకొని ములాయం సింగ్ ప్రధాని అవ్వకుండా చేశారు అని బయోగ్రఫీ, ములాయం సింగ్ యాదవ్ గారి బయోగ్రఫీలో ములాయం సింగే చెప్పింది, చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు నేను ముఖ్యమంత్రి అవ్వకుండా అని. యాదవ్లకు వచ్చిన అద్భుతమైన అవకాశం దేశ ప్రధాని అవ్వేదాన్ని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు. అయిపోయింది. తర్వాత మొన్నెప్పుడు యనమల రామకృష్ణుడు గారు ఆయన దేవాలయానికి టీటీడీ నిధులు ఇవ్వండి, వెంకటేశ్వర స్వామి దేవాలయం కడతామన్నారు. దాన్ని కూడా ఆంధ్రజ్యోతిలో పెద్ద విషయంగా రాశారు. ఇప్పుడు టీటీడీ ధార్మిక సంస్థ అనేక ప్రదేశాల్లో దేవాలయాలు కడతా ఉంది. కాశ్మీర్లో కట్టామంటున్నాం, అక్కడ కట్టామంటున్నాం, లండన్లో కట్టామంటున్నాం, అమెరికాలో కట్టామంటున్నాం. యనమల గారు ల్యాండ్ అడిగితే, యనమల గారు ఫండ్స్ అడిగితే దేవాలయ నిర్మాణం కోసం అదో పెద్ద తప్పుగా చూపించడం. యనమల రామకృష్ణుడు లాంటి నాయకుడిని వాళ్ళు అసలు పూర్తిగా పక్కన పెట్టడం. ఇన్ఫ్యాక్ట్ యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి కనుక ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారికి సహకరించి ఉండకపోతే ఇవాళ ఆయన అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పదవులు, ఆయన అనుభవిస్తున్న వైభోగం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కాదు, ఎన్టీఆర్ చేతిలో ఉండేది. సో అటువంటి యనమల రామకృష్ణుని వాళ్ళు పక్కన పెట్టేశారు. ఏంటంటే మీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మీ వియంకుడు ఉన్నాడు, మీ అల్లుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇంట్లో కూడా అంతకు మించి ఉన్నారు కదా. వియంకుడు ఉన్నాడు, కొడుకు తోడల్లుడు ఉన్నాడు, వదినుంది. చంద్రబాబు నాయుడు ఇంట్లో కూడా అంతకు మించి ఉన్నాయి కదా పదవులు. ఒక యనమల రామకృష్ణ గారిని ఎందుకు పక్కన పెట్టారు అర్థం కాని విషయం. ఇవాళ జంగా కృష్ణమూర్తి గారి విషయం తీసుకున్నప్పుడు కూడా ఈ రకమైన వ్యవహార శైలి అంతా మనం క్రొనాలజీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి యాదవుల పట్ల చాలా ఇంటర్నల్గా, బయటికి కనపడరు కానీ ఇంటర్నల్గా ఎక్కడో లోపల ఒక ద్వేషభావం ఉంది అని అనుకుంటున్నారు అని అనేటట్టుగా ఈ క్రొనాలజీ తీసుకున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంది. సో అంటే మీరు అన్నట్టుగా పైకి కనిపించడం లేదు కానీ లోపల ఎక్కడో కాస్తంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఈరోజు కృష్ణమూర్తి గారు రిజైన్ చేశారు, సమర్థిస్తారా మీరు? అంటే కాదమ్మా, ఇందాక ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తాను. ఈవెన్ తిరుమలలోనే సన్నిధి గొల్ల వ్యవహారం వచ్చినప్పుడు కూడా తొలి దర్శనం యాదవులది, వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం యాదవులది. ఆ సన్నిధి గొల్ల ఆచారం నుంచి కూడా ఆ సన్నిధి గొల్లను తప్పించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో ఏది ఏమైనప్పటికీ బాధాకరం. ప్రతిదీ ఇవాళ మాట్లాడాల్సిన అన్ని పండగ సందర్భంగా అన్ని బాధాకరం అనే మాట్లాడాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి తెలిసి, చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడి పంపిస్తేనే ఆ ఫైల్ టీటీడీ పాస్ చేసి అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ దాకా క్యాబినెట్ వీళ్ళ దాకా వచ్చింది. ఈ టీటీడీలో ఓకే అయిన దాన్ని రీఅలాట్మెంట్, ఇది ఆల్రెడీ అలాట్ అయిన దాన్నే మళ్ళా అథెంటికేట్ చేయటం, అది మీరు అన్నట్టు ఉన్నదాన్ని అథెంటికేట్ చేయటం, కొత్తగా ఇవ్వటం కాదు ఆయనకి.
సో దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కన్సిడర్ చెయ్యాలి అని కోరుకుంటూ, కృష్ణమూర్తి గారు లాంటి ఒకళ్ళో ఆరో ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి యాదవులకి ఉన్న ఇది చూసుకున్నప్పుడు అటువంటి ఆ ఒక్కడు కూడా అక్కడ లేకుండా చేస్తే ఎంతవరకు న్యాయం అనేది కూడా ఆలోచించుకోవాలి. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.